హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మనకి చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన రెసిపీ కొబ్బరుండలు. మన అమ్మమ్మలు ఏ పద్ధతిలో అయితే చేసేవారో అదే పద్ధతిలో ఈరోజు కొబ్బరుండలు చేసుకుందాం. ముందుగా 2 మీడియం సైజు కొబ్బరికాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని కొబ్బరి కూర చేసుకుందాం. ఒక మందపాటి గిన్నెలో 500 గ్రాముల బెల్లం తీసుకుని దీనిలో తీసి పెట్టుకున్న కొబ్బరి కూర కూడా యాడ్ చేసుకుని కలుపుకుందాం. ఇందులో 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని కంటిన్యూస్గా కలుపుకుందాం. ఈ నీళ్లు బెల్లం కరిగి కొబ్బరి ఉడకడానికి సహాయపడతాయి. కొబ్బరుండలు చేసుకోవడానికి మరీ ముదరగా ఉన్న కాయ కానీ మరీ లేతగా ఉన్న కాయ కానీ పనికిరాదు. నచ్చితే ఫ్లేవర్ కోసం 2 టీ స్పూన్ల గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుని కలుపుకుందాం. దీన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే చాలా ఈజీగా అడుగు పట్టేస్తుంది లేదా మాడిపోతుంది. ఇది పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి గరిటెను తిప్పుతున్నప్పుడు ఈజీగా తిరుగుతున్న గరిట కొద్దిగా టైట్గా అనిపించగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారే కొద్దీ ఇంకా గట్టిగా అవుతుంది, కానీ ఉండలు చుట్టడానికి వీలుగా అయ్యేంత వరకు కొద్దిగా చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి. అరచేతికి ఆయిల్ రాసుకొని చేయి అంతా స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని నొక్కుతూ ఉండలు చుడదాం. క్రాక్స్ లేకుండా ఉండలు చుట్టుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అలా మిశ్రమాన్ని అంతటినీ ఉండలుగా చేసి పెట్టుకుందాం. ఎంతో ఆరోగ్యవంతమైన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసే కొబ్బరుండలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.